అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మట్టిలో ఉన్న మాణిక్యాలను, పల్లెల్లో ఉన్న ఆనిముత్యాలను బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి సింగర్కి అయితే మనం అవకాశం కల్పిస్తున్నాం. అందులోనే భాగంగా ఈరోజు ఒక మంచి సింగర్ని అయితే మేము ముందుకు పట్టుకొచ్చిన. మరెవరో, అమ్మ పేరేంది, అమ్మ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, ఎట్లాంటి పాటలు పాడుతుందో అడిగి తెలుసుకోవాలి కదా. మరి ఆలస్యం ఎందుకు? నమస్తే అమ్మ. నమస్తే నాన్న. బాగున్నారమ్మా? బాగున్నాం. అమ్మ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏమేమి పాటలు పాడతారు? నా పేరు పద్మ. మా మండలం గుండాల, మా గ్రామం సుద్దాల నుంచి వచ్చినాం. సుద్దాల, యాదాద్రి జిల్లా. యాదాద్రి భువనగిరి జిల్లా. అంత దూరం నుంచి వచ్చినావు? వచ్చినాం. నిజంగా అమ్మ కాలు నొప్పి ఉందనమాట, నడవడానికి కూడా కొంచెం చాలా ఇబ్బంది పడుతుంది. అయినప్పటికీ కూడా పాటల మీద ఉన్న ఇంట్రెస్ట్తోని, పాటల మీద ఉన్న ఇష్టంతోనే అమ్మ అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చింది. సో అమ్మతో మాట్లాడుకునే ముందు ఒక మంచి పాటతోనైతే స్టార్ట్ చేసుకుందాం. అమ్మ మరి ఒక మంచి పాట పాడు, తర్వాత మాట్లాడుకుందాం. సరేనా? ఓ దేవ శంకర ఓ పరమేశ్వర, ఓ దేవ శంకర ఓ పరమేశ్వర, నిన్నే నమ్మితి స్వామి నన్ను బ్రోవరావయ్యా, నిన్నే నమ్మితి స్వామి కాపాడరావయ్యా. ఓ దేవ శంకర ఓ పరమేశ్వర, ఓ దేవ శంకర ఓ పరమేశ్వర, వెండి కొండల నీవు వెలసిన వడివయ్యా, వెండి కొండల నీవు వెలసిన వడివయ్యా, పౌడి కొండల నీవు పరమేశ్వరుడవయ్యా, పౌడి కొండల నీవు పరమేశ్వరుడవయ్యా. లోకాల శంకర లోకమంతా నీదయ్యా, లోకాల శంకర లోకమంతా నీదయ్యా. ఓ దేవ శంకర ఓ పరమేశ్వర, ఓ దేవ శంకర ఓ పరమేశ్వర, నిన్నే నమ్మితి స్వామి నన్ను బ్రోవరావయ్యా, నిన్నే నమ్మితి స్వామి కాపాడరావయ్యా. కైలాసవసుడావు కశి విశ్వనదుడావు, కైలాసవసుడావు కశి విశ్వనదుడావు, గంగాధరుడావు గరడ కంఠుడావు, గంగాధరుడావు గరడ కంఠుడావు. ఓ దేవ శంకర ఓ పరమేశ్వర, ఓ దేవ శంకర ఓ పరమేశ్వర, నిన్నే నమ్మితి స్వామి నన్ను బ్రోవరావయ్యా, నిన్నే నమ్మితి స్వామి కాపాడరావయ్యా. సూపర్ సూపర్ అమ్మ. అసలు స్టార్టింగే పద్మం అయితే మంచి శివయ్య సాంగ్ వాడింది. మరి అమ్మ లైఫ్ స్టైల్ ఎట్లా ఉందో తెలుసుకుందాం. అమ్మ మీరు ఏం చేస్తుంటారు? ఈ పాటలు పాడడం అనేది ఎప్పటి నుంచి అలవాటు మీకు? నేను చిన్నప్పటి నుంచి నాన్న, అంటే నాకు 8 సంవత్సరాలకే పెళ్లి జరిగిపోయింది. 8 సంవత్సరాలకే పెళ్లి అయింది? 8 సంవత్సరాలప్పుడు. అయితే ఇంకా నన్ను ఏం చదివించలేదు. మా అమ్మ వాళ్ళకి చాలా పొలం ఉంటది, మా అమ్మ వాళ్ళకి పొలం పనులకి వెళ్ళేదాన్ని చిన్నప్పటి నుంచి. ఒక 5 సంవత్సరాల నుంచి వెళ్ళే, ఇంకా బడికి వెళ్ళినా కూడా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. కేవలం నువ్వు 7 సంవత్సరాలు మాత్రమే మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నావు? అంతే. 8 సంవత్సరాలకే పెళ్లి అయిపోయింది. ఇంకా వీళ్ళు మాకు లేబర్ వస్తుండేది. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా చాలా పొలం ఉంటది. ఇంకా వాళ్ళ లేబర్ తోటి వాళ్ళు వాడుతుంటే ఇంకా నేను విని పాడిన. కాకపోతే మధ్యలో ఇంకా నేను సర్పంచ్ అయిన కానించి ఒక 20. మీరు సర్పంచ్ కూడా? మేము ఫస్ట్ సర్పంచ్ అయినాం, మహిళా రిజర్వేషన్ కాబట్టి నేను సర్పంచ్ చేసిన. ఇంకా అప్పటి నుంచి ఇక పనులకు వెళ్ళలేదు. ఇంకా నాకు ఇంట్లోనే వర్క్ ఉండే, మీటింగ్లకు వెళ్ళటము ఇంకా అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక మధ్యలో మర్చిపోయిన పాటలు. ఈ పాటలు పాడడం అనేది చాలా మందికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో అమ్మలు కానీ, తాతలు, నానమ్మలు ఇట్లా పాడితే కొందరికి అలవాటు అవుతుంది. అట్లా మీ ఇంట్లో ఎవరన్నా పాడేటోళ్ళు? మా ఇంట్లో అంటే మా నాన్న అది ఏమంటారు భాగవతాలని అట్లా చేసేదంట. ఇట్లా వేషాలు కట్టి మంచిగా బాగా చాలా, మా నాన్న సింగర్ అంట. భాగవతంలో చాలా పేరు ఉందన్నమాట. కాకపోతే నేను చూడలేదు, అంటే నేనైతే ఎప్పుడు చూడలేదు. మా నాన్నకు వచ్చాట పాటలు, ఇంకా నాకు వచ్చి ఇప్పుడు అట్లా. ఇంకా అప్పటి మధ్యలో కొంచెం నాకు టెన్షన్స్ పరిశాన్ నుండి మర్చిపోయినా. ఇక మళ్ళీ మధ్యలో మళ్ళీ నేర్చుకున్నా. అప్పుడు వాడిన పాటలు ఇప్పుడు కూడా కొంచెం కొన్ని నేర్చుకున్నా. ఇవన్నీ అప్పటి పాటలే. ఊర్లలో చేన్ల పనికి పోయినా అన్నావు కదమ్మా నువ్వు. మరి చేన్ల పనికి పోయినప్పుడు అయితే ఊర్లలో కంపల్సరీ పాటలు పాడుకుంటారు, అవునా కదా? చిన్నప్పుడు పోయినా. నువ్వు అట్లా చేన్లలో పోయి విని నేర్చుకున్న పాటలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. ఒక్కసారి మనోళ్ళ కోసం. శివ శివ నెలి కూర, శివ నెల్లి కూర, శివ నెల్లి కూర, దేవాన నెలి కూర తెడ్డెడై రాదు, తెడ్డెడై రాదు, దేవాన నెలి కూర తెడ్డెడై రాదు, తెడ్డెడై రాదు, తెచ్చి దేవి చేతికి ఇచ్చాడై రాజు, ఇచ్చాడై రాజు,
తెచ్చి దేవి చేతికి ఇచ్చాడై రాజు ఇచ్చాడై రాజు దేవి వండిన కూర మెచ్చాడై రాజు మెచ్చాడై రాజు దేవి వండిన కూర మెచ్చాడై రాజు మెచ్చాడై రాజు మెచ్చకుంటే ఇంకో దాన్ని తెచ్చుకోరాదా తెచ్చుకోరాదా మెచ్చకుంటే ఇంకో దాన్ని తెచ్చుకోరాదా తెచ్చుకోరాదా సాటిల్లు గటరాదా సాదుకోరాదా సాదుకోరాదా. సూపర్ సూపర్ అమ్మ. అంటే ఈ పాట విన్న మంచిగా ఉంది, కాకపోతే ఈ పాట యొక్క అర్థం ఏంది అసలు? ఈ పాట యొక్క అర్థం ఏంటంటే ఇప్పుడు రాజు శివనెల్లి కూర అంటే ఆకుకూర పచ్చకూర తెచ్చి ఇస్తాడు. ఇస్తే ఆమె రాజు భార్య రాణి వండిన కూర రాజుకు నచ్చలేదు. నచ్చకుంటే ఇంకొక ఆమెను తెచ్చుకోరాదు, మంచిగా కలిసి ఉండరాదు అని ఆమె అంటుంటది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ మేనకోడల గురించి. ఇప్పుడు అన్న బిడ్డలు తమ్మిన బిడ్డలు ఉంటారు కదా, అట్లా వేరే ఇప్పుడు మన అన్న బిడ్డలు తమ్మిన బిడ్డలు చేసుకుంటే కొంతమంది మంచిగా కలిసి ఉంటారు, కొంతమంది కలిసి ఉండరు. కాబట్టి వాదాలు వస్తాయి, ఇక అన్ని ఇబ్బందులు వస్తాయి, గొడవలు వస్తాయి అని చెప్పేసి వేరే అమ్మాయిని వేరే ఇంటి పిల్లని తెచ్చి కొడుకు పెళ్లి చేసుకోవాలని అర్థం. మీ ఆయన గారు ఏం చేస్తుంటారమ్మా? ఎంతమంది పిల్లలు? మాకు 2 అబ్బాయిలు నాన్న. పెద్ద అబ్బాయి నరేష్, చిన్న అబ్బాయి సురేష్. ఇంకా ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ ఉండే, బ్యాంకు ఆఫీసర్ ఉండే. ఇక ఇప్పుడు సెలవు పెట్టిండు. చిన్న బాబు డాక్టర్, ఫీజీ అయిపోతుంది, ఇంకా 5 నెలలు అయితే అయిపోతుంది. ఎండి జనరల్ ఫిజిషియన్. 2 అబ్బాయిలే? 2 అబ్బాయిలు. మా సారేమో ఇంకా అప్పుడు మేము పొలం పనులు చేసుకునే వాళ్ళము. కాకపోతే మా సార్ ఊర్లే చాలా ఇంకా మా కోసం ఆలోచించలే అసలే. మొత్తం జనాలకే ఇక ట్రాక్టర్ కొని వేరే వాళ్ళ పొలాలు దున్నటం, ఇంకా మా పని వదిలేసి ఇంకా జనంకే ఊర్లోనే అందరికి మంచిగా చేసిండు. కాబట్టి ఇంకా మాకు 3 సార్లు పోటీ చేసినాము సర్పంచ్గా. నేను సర్పంచ్, మా సారు సర్పంచ్. ఇప్పుడు మొన్నటి వరకు కూడా మేమే 3 సార్లు గెలిచినాం. ఎంపీటీసీగా కూడా పోటీ చేసినాం, గెలిచినాం. కాకపోతే నేను 30 సంవత్సరాల నుంచే నాకు టెన్షన్స్ ఆలోచనలు స్టార్ట్ అయినాయి. ఇంకా పొలం పనులు చేసుకున్నప్పుడు మంచిగా ఉంటుంది నేనైతే ఫ్రీగా. ఇంకా నేను ఇక మేము తెచ్చి పెట్టడం ఇక మొత్తం ఇక చాలా చేసిండు. కాకపోతే మాకైతే ఇక ఆస్తులు అయితే ఏం లేవంటే మా మామగారు సంపాదించిన ఆస్తి ఉంది, 12 ఎకరాలు ఉంది మాకు ఇప్పుడు. ఇక అంతే. చిన్న బాబు పెళ్ళి అయింది. ఇంకా చిన్న కోడలు జాబ్ చేస్తుంది, చిన్న జాబ్ చేస్తుంది. ఇంక పెద్ద అబ్బాయికి 2 అబ్బాయిలే, మా పెద్ద బాబుకు. పాటలు బాగా ఆడుతున్నారమ్మా మీరు, మేము కూడా చూసినాం వీడియోలలో. మీకు ఇంకా బాగా నచ్చిన పాట ఏంది? వచ్చి తీయరు కాల వనితానోయమ్మ వనితానోయమ్మ, వచ్చి తీయరు కాల వనితానోయమ్మ వనితానోయమ్మ, పచ్చ విలుతుల చేతి బంతినోయమ్మ వింతినోయమ్మ, పచ్చ విలుతుల చేతి బంతినోయమ్మ వింతినోయమ్మ, 7 కొండల మీద నేనుందునమ్మా నేనుందునమ్మా, భూమి పుట్టక ముందే నేను పుడతీనమ్మా నేను పుడతీనమ్మా, భూమి పుట్టక ముందే నేను పుడతీనమ్మా నేను పుడతీనమ్మా, నా తల్లిదండ్రుల నామం వేయరుగా నాకెరకాలేదు, నా తల్లిదండ్రుల నామం వేయరుగా నాకెరకాలేదు, 7 కొండల మీద నేనుందునమ్మా నేనుందునమ్మా, వచ్చి తీయరు కాల వనితానోయమ్మ వనితానోయమ్మ, పచ్చ విలుతుల చేతి బంతినోయమ్మ వింతినోయమ్మ, మాది మందలగిరి మరిగోలి కొండ మరిగోలు కొండ, మాది మందలగిరి మరిగోలు కొండ మరిగోలు కొండ, తావు తెంగన పెళ్ళే తల్లి గారిల్లు మాయవ్వ గారిల్లు, తావు తెంగన పెళ్ళే తల్లి గారిల్లు మాయవ్వ గారిల్లు, అవ్వో లవ్వ ఎరక ఎరుకో ఎవ్వ ఎరక, ఎరక చెప్పుతానే అమ్మ ఎరక, సోది చెప్పుతానే అవ్వ సోది. అంటే ఇప్పుడు పాట పాడిర్రు లాస్ట్కు అది అంటే వాళ్ళు ఎరక చెప్పడానికి వచ్చినప్పుడు అట్లా అంటారు కాబట్టి అట్లా అంటారు. ఎరక చెప్పడానికి వచ్చినప్పుడు అట్లా సోది చెప్తాం ఎరక చెప్తాం అంటారు అనమాట. అమ్మ అప్పుడు ఒకప్పుడు మీరు చిన్నప్పుడు కావచ్చు భాగవతాలు కానీ ఒగ్గు కథలు కానీ బుర్ర కథలు కానీ ఇవి బాగా జరిగేటివి. ఒగ్గు కథలలో కానీ భాగవతాలలో కానీ మీకు నచ్చిన ఏమన్నా ఉన్నాయమ్మ పాడేటివి? అంటే మీకు నచ్చినది ఏమన్నా? మరి ఏం నచ్చినాయి అంటే ఇంకా కథలు చెప్పినట్టు రాదు నాకు. మీకు వచ్చింది ఏదైనా పాట? అంటే ఆ కథలల్లో పాట పాడతా, కథలలో కూడా పాటలు ఉంటాయి. అవునమ్మా. మేనత్త కొడుకట మా మేన బావో నా మేన బావ, వానికి నాకు వీడే కాదు జోడే కాదు,
మేనత్త కొడుకట నా మేనబావో నా మేనబావ వానికి నాకు ఈడే కాదు జోడే కాదు వానికి మా వాళ్ళు ఇయ్యమన్నారు కాదన్నారు వానికి మా వాళ్ళు ఈడే కాదు జోడే కాదు బాయిల కప్పలే బావున్నాడమ్మో గీడున్నాడమ్మా బంగారు బొమ్మలే నేను ననమ్మ బాయిల కప్పలే బావున్నాడమ్మో గీడున్నాడమ్మా బంగారు బొమ్మలే నేను ననమ్మ చెట్టు మీది పిట్టలే బావున్నాడమ్మో గీడున్నాడమ్మా చేసిన బొమ్మలే నేను ననమ్మ చెట్టు మీది పిట్టలే బావున్నాడమ్మో గీడున్నాడమ్మా చేసిన బొమ్మలే నేను ననమ్మ గుడి మీది కొంగలే బావున్నాడమ్మో గీడున్నాడమ్మా గుల్లెలింగమూలే నేను ననమ్మ గుడి మీది కొంగలే బావున్నాడమ్మో గీడున్నాడమ్మా గుల్లెలింగమూలే నేను ననమ్మ దోరోని గుత్పలే బావున్నాడమ్మో గీడున్నాడమ్మా దొరసాని బిడ్డోల నేను ననమ్మ దోరోని గుత్పలే బావున్నాడమ్మో గీడున్నాడమ్మా దొరసాని బిడ్డోల నేను ననమ్మ సూపర్ సూపర్ అమ్మా. అంటే ఇది ఒగ్గు కథలో ఒగ్గు కథలో ఒక పాట అంటే ఇక బీరప్ప దేవుడు ఉంటాడు అనమాట. బీరప్ప పండుగలని చేస్తే అయితే బీరప్ప దేవుని మర్దలు వాడుతుంది కామరతి బీరప్ప దేవుని మీద వాడుతుంది ఈ పాట. కామరతి బీరప్ప దేవుని పైన మేనభావాలు. అయితే బీరప్ప దేవుని నిజ స్వరూపము చూపించాడు అనమాట ఆమెకి. ఫస్ట్ ఎట్లెట్లనో చూపిస్తాడు, చాలా ఇష్టపూర్వంగా ఎట్లనో చూపిస్తాడు. అది ఒక పెద్ద మనిషిలాగా చాలా ఇట్లా గొంగడేసుకొని గొర్రెల కాసినట్టు కట్టె పట్టుకొని మొత్తం వంకర కాళ్ళు పెట్టుకొని ఇంకా అట్లా కనబడాలి. ఫస్ట్ స్టార్టింగ్లోనే అట్లా కనిపిస్తే ఇంకా ఈమె మేనత్త కొడుకట, నేను మీ మేనత్త కొడుకుని మేనబావను నేను అని చెప్తే నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే ఆమె అవన్నీ అంటది అనమాట. సూపర్ సూపర్ అమ్మ. మీరు ఇంకా ఈ పాటలే కాకుండా మీరు జోల పాటలు కూడా పాడతారని విన్నాం. జోల పాటలు ఏం పాట పాడతారు ఒక్కసారి మనోళ్ళ కోసం? జో అచ్యుతానంద జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో అచ్యుతానంద జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద లాలి పరమానంద రామ గోవింద లాలి పరమానంద జోగులాకు జో పండు నీ కరటి పండు జోగులాకు జో పండు నిన్నుగన్న తల్లికి నిన్నుగన్న తండ్రికి నిండాను రేన్లు నిన్నుగన్న తండ్రికి జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద లాలి పరమానంద రామ గోవింద లాలి పరమానంద ఎడవాకు ఎడ్డి కృష్ణయ్య ఎడవాకు ఏడ్చిన కళ్ళల్లో ఎండి నీలాలు ఏడ్చిన కళ్ళల్లో ఎడవాకు ఎడ్డి గోపాల ఎడవాకు ఏడ్చిన కళ్ళల్లో పౌడి నీలాలు ఏడ్చిన కళ్ళల్లో జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జోగులాకు జో పండు నీ కరటి పండు జోగులాకు జో పండు హో హాయమ్మా హో హాయి జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద ఊరికి ఉయ్యాల అమ్మొచ్చినాదో ఊరికి ఉయ్యాల ఏం పెట్టి కొందమ్మా ఎండి ఉయ్యాల పలువోసి కొందమ్మా పౌడి ఉయ్యాల పలువోసి కొందమ్మా నెయ్యి పోసి కొందమ్మా ఎలది ఉయ్యాల నెయ్యి పోసి కొందమ్మా ఉడుగు చెట్టుకు ఉయ్యాల గట్టి ఉడుగు చెట్టుకు ఊగమని మీయమ్మ ఊరు తిరిగొచ్చు ఊగమని మీయమ్మ పనసాయి పువ్వుల్లో పరుపుళ్ళు వరిసి పనసాయి పువ్వుల్లో పండవని మీయమ్మ పల్లె తిరిగొచ్చు పండవని మీయమ్మ జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద లాలి పరమానంద రామ గోవింద లాలి పరమానంద ఎడవాకు ఎడ్డి కృష్ణయ్య ఎడవాకు
ఏడిస్తే నిన్నెవరు ఏడిస్తే నిన్నెవరు ఎత్తుకునేవారు ఏడిస్తే నిన్నెవరు మీ తల్లి యశోదా మీ తల్లి యశోదా వచ్చే ఊకోవు మీ తల్లి యశోదా హో హాయమ్మా హో హాయ్. సూపర్ సూపర్ అమ్మ, మస్తు వాను. కాకపోతే ఈ పాటను మా ఊరు సైడ్ వేరే టైప్లో వాడతారు, ఒకసారి నేను వాడతా. ఉడుగు చెట్టుకు ఉయ్యాలగట్టి ఉడుగు చెట్టుకు ఉయ్యాలగట్టి ఊగుమాని మీ అమ్మ ఊళ్ళెకోయిందా జో జో నిన్నుగుమాని మీ అమ్మ ఊళ్ళెకోయిందా జో జో జోజో పండు నీ కరటి పండు జోజో పండు నీ కరటి పండు నినుగన్న తల్లికి నిండు నూరెళ్ళు జో జో వెండియ గిన్నెల్ల వెన్నార పోసి వెండియ గిన్నెల్ల వెన్నార పోసి వెన్నారగించుర చిన్ని కుమారా జో జో నువ్వు వెన్నారగించుర చిన్ని కుమారా జో జో. బాగుంది. ఈ పాట నేనే యూట్యూబ్లో వాడినమ్మా, ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. కొంచెం చేంజెస్ ఉంటాయి, అంటే పాట 10 రకాలు ఉంటుంది, ఊరికి ఒక రకంగా ఉంటుంది కాబట్టి. అవును, ఒక్కో సైడు ఒక్కో రకంగా వాడుతుంటారు. మరి మీరు పాటలు పాడుతుంటారు కదమ్మా, ఇంట్లో మీ కొడుకుల సపోర్ట్ కానీ మీ శ్రీవారి సపోర్ట్ కానీ ఎట్లా ఉంటుంది? మా శ్రీవారి గురించి చెప్తే ఇక అయిపోయినట్టే. మా బాబు సపోర్ట్ ఉంటుంది, మా కోడలు సపోర్ట్ ఉంటుంది, మా పెద్ద బాబు మా కోడలు. ఇంకా నేను వాళ్ళ దగ్గరే ఉంటా, అందరం కలిసే ఉంటాం మా సార్ ఇట్లా. కాకపోతే ఆయన ఏమి వినిపించుకోడు అసలు, ఆయనతోటి పెద్ద ఇంటి గురించే పట్టించుకోడు. ఇంకా ఆయన మొత్తం జనమే కావాలి ఇప్పటికి కూడా, అప్పటి నుంచి. అయితే ఆయనకు బ్రెయిన్ సర్జరీ అయితే కూడా మేము చాలా కష్టపడి చాలా చేసినాం, ఇక బతికించుకున్నాం. కొంచెం ల్యాండ్ కూడా అమ్మేసిండు, అప్పులు చేసిండు, అట్లనే టెన్షన్లో ఉన్నా. ఆ లోపు మళ్ళీ ఆయనకు అట్లయిపోయింది. ఆయనకు అట్లయింది ఎట్లా అనేసి ఇక డిప్రెషన్లోకి పోయినా నేను 2 సంవత్సరాల కిందట. ఇంకా కొంచెం ఆయన ఇప్పుడు ఫ్రీగా అయిండు. కాకపోతే ఫ్రీగా అయినా కూడా మనం ఏం చెప్పినా పట్టించుకోడు, వినిపించుకోడు, ఆయనకు నచ్చిందే చేస్తాడు, ఇంకా కూడా మారాడు. మా పిల్లలు చెప్పినా నేను చెప్పినా ఎవరని చెప్పినా తల బద్దలు చేసుకున్నా వినడు. అంటే జనాలు కావాలి, జనాలకు సేవ చేయాలి అంతే. ఒక జనాలకు తప్ప ఇంకా మా ఇంటి విషయంలో అయితే ఇంకా ఆయన ఏం చేయలేదు. సూపర్ అమ్మా. ఈ పాటలు పాడేది అనేది మీకు అలవాటు ఉంది, కానీ ఇప్పటి వరకు అయితే ఎవరు ఎంకరేజ్ చేయలేరు. ఇప్పుడు మీ కొడుకు మీ కోడలు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఈ మధ్యలో నాకు కూడా ఇక పాడాలని నాకు వచ్చు కదా పాటలు. ఆ మధ్యలో టెన్షన్ మీద ఏం మీ దగ్గర మంచి పాట అప్పట్లో పాట బాగా ఊపున్న పాట ఒక్కటి మనోళ్ళ కోసం. చామంచి పూల తోట బామలు చెలమెదోడినారు బామలు చెలమెదోడినారు బామలు చెంకటీలిరేమో బామలు చెంకటీలుకుంటా బామలు ఒడ్డుకొచ్చినారు బామలు అక్కర పోయక్క మనవిక చీరలు లేవక్క మనవిక సుడిగాలొచ్చనేమో చెల్లెల చుట్టుక పయనేమో చెల్లెల వనదేవుడు వచ్చనేమో చెల్లెల వద్దకు వయనేమో చెల్లెల వనంతగిరి నుంచి కృష్ణుడు అందవచ్చినాడు కృష్ణుడు మైల చీరలన్నీ కృష్ణుడు మడత పెట్టినాడు కృష్ణుడు చలవ చీరలన్నీ కృష్ణుడు చంక పెట్టినాడు కృష్ణుడు అటు ఇటు బర చూసే కృష్ణ పొన్న చెట్టు లెక్కే కృష్ణ పొన్న చెట్టు మీనా కృష్ణుడు పొందుగా కూర్చుండు కృష్ణుడు అక్కర పోయక్క మన ఇక చీరలు లేవక్క మన ఇక ఒక చేయిదండాము కృష్ణ మా చీర మాకేమో కృష్ణ ఒక చేయిదండాము బామర ఒప్పదు నా మనసు బామర జోడిచ్చి దండాలు కృష్ణ మా చీర మాకేవు కృష్ణ జోడిచ్చి దండాలు కృష్ణ మా చీర మాకేవు కృష్ణ నిధి ఏమి చీరే బామర నిధి ఏమి రవకే బామర నిధి ఏమి చీరే బామర నిధి ఏమి రైకే బామర ఆవు వంచి చీరే కృష్ణ హద్దాలదురవుకే కృష్ణ మొగిలిపూ వంచి చీరే కృష్ణ మొగ్గల్లదిరవుకే కృష్ణ మొగిలిపూ వంచి చీరే కృష్ణ మొగ్గల్లదిరవుకే కృష్ణ. సూపర్ సూపర్ అమ్మా, మంచిగా పాడుతున్నారు. ఈ పాటలన్నీ మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారమ్మా? ఇట్లనే ఇక నేర్చుకున్నా, చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఇంకా నేర్చుకుంటా. ఇక నేను పాట పాడితే ఒక 2-3 సార్లు ఇంట్రెస్ట్ పెట్టినా అనుకో, విన్నంటే నాకు వస్తుంది నాన్న, పాట వచ్చేస్తుంది. ఓకే, ఇంకా ఏమేమి పాటలు ఉన్నాయేమో మీ దగ్గర? ఇంకో పాట ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ అసలు ఏది పాడాలి నాకే అర్థమైంది. కొంచెం ఇప్పుడు ఇవన్నీ మెలోడీ టైప్ లో ఉన్నాయి కదా, ఇప్పుడు ఒక మంచి ఊపున్న సాంగ్. శ్రీ శంభో దేవా
నిన్ను నమ్మితి కాపాడారావా దోషహరాన సర్వేశ సదాశివ దోషహరాన సర్వేశ సదాశివ బాసురముగా నిధి ప్రార్థన చేసేదా శ్రీ శంభో దేవా నిన్ను నమ్మితి కాపాడారావా ధరణిచ్చి సూదాల దాముని దలిసేదా ధరణిచ్చి సూదాల దామోదరుని దలిసేదా శ్రీ శంభో దేవా నిన్ను నమ్మితి కాపాడారావా కలికిని చిలకల కొలికిని వినగదు కామరాతి అందురె నన్ను కలికి చిలకల కొలికిని వినగదు కలికిని చిలకల కొలికిని వినగదు కామరాతి అందురె నన్ను కలికిని చిలకల కొలికిని వినగదు నాగులకొండ పురి పట్టణము నారదరాజు జనకుడోయమ్మ నాగులకొండ పురి పట్టణము కమలాక్షి మినా జననిని వినగదు కడగొట్టు దననోయమ్మ కమలాక్షి మినా జననిని వినగదు కలికిని చిలకల కొలికిని వినగదు కామరాతి అందురు నన్ను కలికిని చిలకల కొలికిని వినగదు. సూపర్ సూపర్ అమ్మా. ఇంకా ఎట్లాంటి పాటలు వచ్చామా? పెళ్లి పాటలు వచ్చా మీకు? పెళ్లి పాటలు అంటే ఇట్లా పెళ్ళి అయిన తర్వాత ఈ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఒక తలుపు పెట్టుకుంటారు అనమాట ఆడబిడ్డ. ఓకే. వాళ్ళు బయట ఉంటారు, లోపల ఆడబిడ్డలు ఉంటారు అనమాట. తలుపు పెట్టుకుంటే తలుపు తీయవని పాట. ఓకే అమ్మ, పాడండి. తలుపన్నది యవమ్మ తాళ నాయక తలుపన్నది యవమ్మ తాళ నాయక చీరలిస్తా తారలిస్తా ఆడిబిడ్డ గంపలిస్తా కూసునే పీటలిస్తా కుంకుమ కాయలిస్తా ఆకులిస్తా పోకలిస్తా ఆడిబిడ్డ గంపలిస్తా ఎక్కే గుర్రాలనిస్తా ఏలేరా జాలనిస్తా తలుపన్నది యవమ్మ తాళ నాయక తలుపన్నది యవమ్మ తాళ నాయక చీరలొద్దు సారలొద్దు ఆకులొద్దు పోకలొద్దు ఆడిబిడ్డ గంపలొద్దు కూసునే పీటలొద్దు కుంకుమ కాయలొద్దు ఎక్కే గుర్రాలు వద్దు ఏలేరా జాలు వద్దు తలుపన్నది ఎనమ్మ తాళ నాయక తలుపన్నది ఎనమ్మ తాళ నాయక. ఈ పాట అంటే పెళ్లి కూతురు వాడుతుంది వాళ్ళ వాళ్ళని అడుగుతారు. అన్న అన్న పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే ఆడబిడ్డ అంటుంది ఇక నాకు ఏదేమొద్దు ఆడబిడ్డకి ఇస్తామంటారు తలుపు తీ నీకు ఇవన్నీ ఇస్తామని అంటారు అనమాట. అంటే ఆడబిడ్డ అంటుంది నాకు ఇవన్నీ ఏమొద్దు ఇంకా బిడ్డనిస్తే తీస్తానంటే ఇంకా బిడ్డని ఇస్తామని ఒప్పుకుంటారు. ఒప్పుకుంటే అప్పుడు తలుపు తీస్తుంది ఆడపిల్ల. అమ్మ, మీరు చేన్లకు పోయినప్పుడు మంచిగా పనులు చేసుకుంటా పాటలు పాడుతూ ఆ కష్టాన్ని మర్చిపోనికి పాటలు పాడుతుంటారు. చేన్లకు సంబంధించి ఏమన్నా పాట ఉందా మీ దగ్గర? చేను పక్కన చేనే ఉండే చెరుకులల్ల మొగడే ఉండే చేను పక్కన చేనే ఉండే చెరుకులల్ల మొగడే ఉండే జరా శరదా తోటి తిరిగయ్యో గొర్లా కాడి మల్లయ్య జర భయము తోటి తిరిగయ్యో ఓ గొర్లా కాడి మల్లయ్య బాయి దగ్గర బాయుండే భయము గల్ల మొగడుండే బాయి దగ్గర బాయుండే భక్తి గల్ల మొగడుండే జర భయము తోటి తిరిగయ్యో ఓ గొర్లా కాడి మల్లయ్య జర భక్తి తోటి తిరిగయ్యో ఓ గొర్లా కాడి మల్లయ్య. మొత్తం పాడమంటారా ఈ పాట? ఓకే. ఇంకా సార్ పేరు మల్లయ్యనే అందుకే. అవునా? మీ సార్ పేరు పైన కూడా పాట పాడేసి ఇందాక ఒక రామున్ సాంగ్ పాడినావు కదమ్మా, రాముంది ఏదో మంచి పాట వచ్చంట నీకు, ఒక్కసారి ఒక పాట మన వాళ్ళ కోసం. సింత మామిడి తోట్లలో నా సిలకాలున్నాయో మాయల సిలకాలున్నాయి గా సిలక నోట్లే శ్రీరాముని పలుకులున్నాయి గా సిలక నోట్లే శ్రీరాముని పలుకులున్నాయి రెండు గుట్టల నట్ట నడుమ కొంగాలున్నాయో మాయల కొంగాలున్నాయి గా కొంగ నోట్లే రాముని లింగాలున్నాయి గా కొంగ నోట్లే శ్రీరాముని లింగాలున్నాయి ఆలుమోగల నట్ట నడుమ అద్దాలున్నాయో మాయల అద్దాలున్నాయి గా హద్దములో రాముని హగ్యాలున్నాయి గా హద్దములో రాముని హగ్యాలున్నాయి పెద్ద పెద్ద అడవిలో నా కోడేలున్నాయో మాయల కోడేలున్నాయి గా కోడె నోట్లే రాముని కోరికలున్నాయి గా కోడె నోట్లే శ్రీరాముని కోరికలున్నాయి పుట్టలేని అడవిలో నా పుట్టాలు పాములున్నాయో మాయల పాములున్నాయి గా పాము నోట్లే శ్రీరాముని పాదాలున్నాయి గా పాము నోట్లే శ్రీరాముని పాదాలున్నాయి.
సూపర్ సూపర్ అమ్మా. అన్ని పాటలు, అన్ని రకాల పాటలు నిజంగా మీరు అప్పట్లో వాడుకునే పాటలు మస్తు వాడినావు అమ్మ. నిజంగా మంచిగా వాడినావు, మంచిగా అనిపించింది. ఇప్పుడు టైం లేదు కాబట్టి నెక్స్ట్ టైం ఇంకా మంచి పాటలు, ఎక్కువ పాటలు పాడిపించుకుందాం. సో అమ్మ మంచి మంచి పాటలు పాడింది, అమ్మ లైఫ్ స్టోరీ కూడా చెప్పింది. అమ్మ ఇటు పాటల రకంగానే కాదు, అటు రాజకీయ రకంగా కూడా ఉంది. 3 సార్లు సర్పంచ్కి గెలిచిందంటే మామూలు విషయం అయితే కాదు. సో చూసిరు కదా, పద్మమ్మ అయితే మంచి మంచి సాంగ్స్ పాడింది. మరి మంచి పాటలు ఉన్నాయి, అప్పట్లో వాడుకునే పాటలు అయితే మస్తు పాడింది. కాబట్టి అమ్మ పాటలు మీకు ఎట్లా అనిపించినాయో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.